ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తనను కలిసి వేసిందన్నారు. భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దానివల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా, క్రమశిక్షణ లేకుండా 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. కాశీబుగ్గ ఘటనపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుందని 20 మెట్లు పైకెక్కి వెళ్లే క్రమంలో రైలింగ్ ఊడిపడిందని వివరించారు. దీంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలియజేశారు. ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నదో అది ఒక ప్రైవేట్ ఆలయం. అది దానికి సంబంధించి 4 నెలల క్రితం అది ఓపెన్ అయిందని కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కార్తీక మాసం శనివారం ఏకాదశి 3 కలిసి రావడం వల్ల మహిళా భక్తులు చాలా మంది ఆ టెంపుల్కి వెళ్ళడం, అదే టెంపుల్ కి సంబంధించి ఆ టెంపుల్ కూడా ఒక ఫ్లోర్ లో ఉండేటట్టుగా ఉంటుంది. అంటే కింద నుంచి ఒక 20 స్టెప్స్ కూడా ఉంటాయి. ఆ స్టెప్స్ దగ్గర ఉన్న రైలింగ్ ఊడి పడుకోవడం వల్ల అక్కడ మహిళలు పడుకోవడం, వాళ్ళ మీద చాలా మంది ప్రజలు కూడా పడుకోవడం వల్ల ఊపిరాడక చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలా దురదృష్టకర సంఘటన. క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి అన్ని 20 హాస్పిటల్స్ కూడా పంపించడం జరిగింది. ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాశీబుగ్గ ఆలయం ప్రభుత్వం పరిధిలోనిది కాదని అది ఒక ప్రైవేట్ దేవాలయం అన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు భక్తులు రైలింగ్ ను పట్టుకున్నారని అది ఊడిపోవడంపై ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందన్నారు ఎస్పీ. భద్రత కావాలని ఆలయ నిర్వాహకులు తమను కోరలేదని స్పష్టం చేశారు. ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండే అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 3,000 to 4,000 ఇక్కడ వచ్చారు. సో ఆ టైంలో ఏంటంటే మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయి ఎంట్రీ దగ్గర, ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ వాడడం వలన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ కి రైట్ సైడ్ ఉన్న గ్రిల్ ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో, రైలింగ్ ఏదైతే ఉందో
ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారిగా అది కొలాప్స్ అవడంతో అక్కడ ఉన్న క్రౌడ్ 7 feet హైట్ నుంచి కిందకి పడిపోయారు. ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్ గా. కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముఖిన్ పాండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి 2000 మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని తెలియజేశారు. పోలీసులు అధికారులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఘటనతో తనకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎప్పుడు ఇంతమంది వచ్చేవారు కదయ్యా, ఏంటి మళ్ళీ అడుగుతారు. ఒక 3000 4000 మంది వచ్చేవారు. హాయిగా దర్శనం చేస్తే అందరూ వెళ్ళేవాళ్ళు, ప్రసాదం ఇచ్చేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు. ఒకేసారి వచ్చితే వెళ్ళగయ్యా. ఎంతమంది వచ్చారు ఈరోజు? నేను నా ముస్లిం నేను సుమారుగా అంటే ఏడు చెప్తాను నీకు అయ్యా. నాకు తెలీదు ఇంతమంది వస్తాను, నాకు ఐడియా లేదు. ముందు రోజులాగా వస్తాను, కొద్ది మంది వచ్చారు, అలాగలాగా 9 గంటలు లావ్ అయిపోయాడు. నాకు ఏకాదశి రోజు 7 గంటలకు వచ్చి మందిరం తీస్తే 3000 2000 మంది వస్తారు. అలా అందరికీ దర్శనం చేస్తారు, ప్రసాదం కొద్దిగా ఇస్తాను, తిని వెళ్తారు. అదే కానీ ఇవాళ ఏకాదశి ద్వాదశి నాకు 94 years అయితే నీకు అప్పుడు గ్యాప్ ఉంటుంది. నాకేంటి గ్యాప్ ఉండదు. ఎవరు పడతారు? భగవంతుడు పడతారు, నాకేం సంబంధం లేదు. నేను దేవుడు దర్శనం చేస్తాను, గుడి కట్టాను, ఇక్కడ చచ్చిపోలేదు కట్టానా, ఏంటి మాట్లాడదు. వాళ్ళు జనం ఒకసారి వచ్చి తోసుకుంటే ఎవరు ఏడు చేస్తారు. నేను బాధ్యత కాదు, దేవుడు పడతాడు, నాకే బాధ్యత. కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రైవేట్ ఆలయం అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తన పబ్లిసిటీ కోసమే తప్ప ఆలయాల కోసం చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు వెల్లంపల్లి. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ హిందువులంటే కానీ హిందూ దేవాలయాలంటే కానీ ఎక్కడ కూడా ప్రేమ ఆప్యాయత వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష కానీ ఎప్పుడూ లేదు. కేవలం పబ్లిసిటీ. ఈరోజు ఈ కాశీబుగ్గ ఘటనలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, ఈ దేవాలయం మాకు సంబంధం లేదు, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది అని చెప్పి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలు ప్రభుత్వ అసమర్థతను స్పష్టం చేస్తున్నాయని భూమన విమర్శించారు. భక్తుల యోగక్షేమాలు పట్టించుకోకుండా కేవలం వైసీపీ నాయకులపై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నంలోనే ఉందని ధ్వజమెత్తారు. ఇలాంటి పర్వదినాలలో భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం అన్నది ఇక్కడ అన్నింటికంటే పెద్ద సమస్య. మొన్న తిరుమలలో, ఆ తరువాత సింహాచలంలో, మళ్ళీ ఈ రోజున కాశీబుగ్గలో, ఈ 3 కూడా విష్ణుమూర్తి ఆలయాలే. మర్చిపోయి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భక్తులకు అన్యాయం జరిగింది, ఆనాడు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినాయి, ఈ చెబుతూనే కాలం గడుపుతున్నారే తప్ప ఏ రకంగా భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలా అన్నటువంటి ఆలోచన, ఆ ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేకపోవడం